ఇప్పుడు ఈ మద్యము అనేది కేవలము ఆ త్రాగుట ఒకటే కాదు. ఎనీ దానికి ఏ మత్తు అలవాట్లకైనా మనం అలవాటు పడినా దాని నుంచి మనము దూరపడాలి. అంతేకాకుండా ఆత్మపూర్ణులై ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో ఎప్పుడూ కూడా మనం నింపబడి ఉండాలి. ఒకప్పుడు పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను, లేకపోతే నేను భాషల్లో మాట్లాడుతాను, ఈ అనుభవం కంటే మించి ఏంటంటే పరిశుద్ధాత్మ పూర్ణులమై ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా దేవుని ఆత్మతో నింపబడుతూ ఉండాలి. మనము ఖాళీ అయిపోతూ ఉంటాం. మనము ప్రార్థన చేసిన తర్వాత, మనము పరిచర్య చేసిన తర్వాత, మన రోజువారీ పనులు అయిపోయిన తర్వాత మనం ఏమవుతాము? ఖాళీ అవుతాం. బండిలో పెట్రోల్ వేసుకొని ఫుల్ ట్యాంక్ వేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏమవుద్ది? కారులో ఖాళీ అయిపోద్ది. బండి నడుస్తున్నప్పుడు అది ఏమవుతుంది? అందులో ఖాళీ అయిపోతుంది. అలాగే ప్రతిదీ కూడా ఏమవుతుంది? బిందె నీళ్ళు ఉదయాన్నే పడతాం, సాయంత్రానికి ఏమవుద్ది? ఖాళీ అయిపోతుంది. అలాగే మనం కూడా ఏమవుతాం? ఎలా అయిపోతాం? ఖాళీ. పరిశుద్ధాత్మ మనలోంచి ఏమవుతుంటాడు? ఖాళీ అయిపోతుంటాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలోని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క శక్తి కలిగి మనం ఉంటాము. దేవుని యొక్క జీవంతో నింపబడి ఉంటాము. మనం ఎప్పుడైతే మరి ఆయా పనులు, ఆయా చోట్లకు మనం వెళ్తూ వస్తున్నప్పుడు మరలా ఏమవుతామంటే దాంట్లోంచి మనము ఆ యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి తగ్గుతూ ఉంటాము. ఆత్మీయ స్థితిలో నుంచి ఏమవుతుంటాము? తగ్గుతూ ఉంటాము. కనుక వెంటనే మరలా ఏం చేయాలంటే, ప్రభువా నీ ఆత్మతో నన్ను ఏం చేయాలి? మీకు బాగా అర్థం అవ్వాలంటే మేము అపోస్తుల కార్యములు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 'లో చాలా చోట్ల మీరు గమనిస్తే పేతురు, యోహానులు వారు ప్రకటించకూడదని గద్దించినప్పుడు మొట్టమొదటిగా జరిగినటువంటి ఒక మాటను చూపిస్తాను. 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ పరిశుద్ధాత్మతో మరి ముందు కూడా వాళ్ళు ఏమయ్యారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళు మరలా ఏమయ్యారు? పరిశుద్ధాత్మతో మరలా నిండినవారు అని చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ముందు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు, కానీ మరలా నిండుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. వాళ్ళకి ఏంటి సమస్య? దేవుని వాక్యమును వారు బోధించకూడదు అని వారికి తెలియచేయబడింది. దేవుని వాక్యము ప్రకటిస్తే వారిని చంపుతామని వాళ్ళు ఏం చేశారు? బెదిరించినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏమయ్యారు? దేనికి నింపబడ్డారు? ఇప్పుడు దేవుని వాక్యము ప్రకటించడానికి వాళ్ళకి ఇప్పుడు ఏమైంది? ఆటంకం వచ్చింది. దేవుని వాక్యము ప్రకటించకూడదని వాళ్ళు బెదిరించారు. ఇప్పుడు వాళ్ళు బెదిరింపుల కన్నా ఏమవ్వాలి? శక్తి పొందుకోవాలి. ఇప్పుడు దేవుని యొక్క కార్యములు చేయడానికి ఇంకా శక్తి కావాలి. ఇప్పుడు ఏమవ్వాలి? పరిశుద్ధాత్మతో ఇంకా నింపబడాలి. కనుక ఇంకా దేవుని యొక్క ఆత్మతో ఏమవ్వాలి? నింపబడాలి. ఇంకొక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు? బర్నబా గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? అతడు పరిశుద్ధాత్మతోనూ
విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. మీరు ఇక్కడ ఈ ఒక వెర్షన్లో ఏముంటుంది తెలుసా? ఈ మాట వెర్షన్లో ఏముంటుంది తెలుసా? మీకు అది చదువుతాను చూడండి. మీకు చదివితే అది అర్థమవుతుంది. అందుకని నా బైబిల్లో ఆ మాటను మీకు చదివి, ఇంగ్లీష్ బైబిల్లో అదే మాట ఎన్నో వచనం చెప్పానమ్మా? 11వ అధ్యాయము 20. Barnabas was a kindly person, full of the Holy Spirit and strong in faith. As a result, large numbers of people were added to the Lord. దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు గనుక చాలామంది సంఘములో చేర్చబడ్డారు. ఒక తెలుగు వెర్షన్లో ఏమని తెలుసా? అతడు మంచివాడు, పవిత్రాత్మతోను విశ్వాసముతో నిండినవాడు గనుక చాలామంది ప్రభు పక్షమును చేరారు. అర్థమవుతుందా? అతడు మంచివాడును, పవిత్రాత్మతోను విశ్వాసముతో నిండి ఉన్నాడు గనుక చాలామంది ప్రభు పక్షమున, పవిత్రాత్మతోను విశ్వాసముతోను నిండి ఉన్నాడు గనుక చాలామంది ప్రభు పక్షమున చేరారు. అనేకులు ఏమవుతారు? ప్రభు పక్షమున చేరుకుంటారు. కనుక అందుకనే పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మతో ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండడం ద్వారా ఏమవుతుందంటే, అక్కడ బర్నబాను గురించి చూసాము. అలాగే సంఘములో వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది? వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ప్రభువాక్యం ధైర్యముగా బోధించిరి అని చూసాము. ఇక్కడ బర్నబా పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి సత్పురుషుడు గనుక అక్కడ ఏం జరిగింది? అనేకులు ప్రభు పక్షమున చేరిరి. అక్కడ గనుక అనేటువంటి మాట తెలుగు బైబిల్లో లేదు, కానీ వేరొక వెర్షన్లో గనుక అని ఉంది. అంటే అతడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు గనుక అనేకులు ప్రభు పక్షమున చేరారు. కనుక మనము దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ప్రభు పక్షమున, ప్రభు యొక్క విశ్వాసంలోనికి చాలామంది వస్తారు. అర్థమవుతుందా? కనుకనే పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడు కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి. మద్యంతో ఎందుకు పోల్చాడంటే, రాత్రి తాగిన వ్యక్తి ఉదయాన్నే ఏం చేయాలనుకుంటాడు? మరలా తాగాలనుకుంటాడు. మరలా అయిపోగానే, అంటే అది ఆ యొక్క మత్తులోంచి దిగిపోగానే ఏమై చేయాలనుకుంటాడు? ఆ మత్తులోంచి దిగిపోగానే మరలా మత్తులోనికి వెళ్ళిపోవాలనుకుంటాడు. అంటే ఆల్వేస్ తన మత్తులో ఉండాలని ఎలాగనుకుంటాడో, పరిశుద్ధాత్మ అనుభవం కూడా అలాంటి అనుభవమే. మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మతో ఏమై ఉండాలి? నిండుకొని ఉండాలి. అలా నిండుకొని ఉంటే యాజ్ ఎ రిజల్ట్ అనే మాటను చూసాం కదా, గనుక అనేకులు ప్రభు పక్షమున చేర్చబడతారు. కనుక దేవుని బిడ్డలైన వారందరూ కూడా, ప్రభు యొక్క సంఘమునకు వచ్చే వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి ఉంటే అనేకులు ప్రభు పక్షము చేరుతారు. హల్లెలూయా. అనేకులు ప్రభు పక్షమున చేర్చబడతారు. ఇది సంఘము, ఆది సంఘము ఒక్క సేవకులే కాదు, అందరూ ఏమయ్యారట అక్కడ? వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే అని ఉంటుంది. మీరు అపోస్తలుల కార్యం చదువుతున్న నెక్స్ట్ టైం మీరు చదవండి. అనేక సార్లు పరిశుద్ధాత్మతో పేతురు నిండుకొనిన వాడే అని ఉంటుంది. అనేక సార్లు పౌలు గురించి, అనేక సార్లు ఆ పరిశుద్ధాత్మతో నిండుకొనిన అనుభవం గురించి ఉంటుంది. మొదట్లో నింపబడడం మాత్రమే కాదు, మరి ప్రతిసారి కూడా వారు పరిశుద్ధాత్మ చేత ఏమవుతున్నారు? నిండుకొని ఉంటున్నారు. నింపబడడం వేరు, నిండుకోవడం వేరు. నింపబడడం అనేది ఒకసారి, నింపబడిన తర్వాత మరలా ఏమవుతుండాలి మనం? అందుకే మీకు ఉదాహరణ ఏం చెప్పాను? పెట్రోల్ చెప్పాను, వాటర్ చెప్పాను. ఏదైనా ఏమవుతుంది? నూనె ఏమవుతుంది? రేపు ఎల్లుండి వస్తే ఫస్ట్ వస్తుంది. అందరు ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? డిమార్ట్కో ఏ మార్ట్కో వెళ్తారు కదా. వెళ్ళి ఏం చేస్తారు? నూనె ప్యాకెట్లు అన్నీ ఏమవుతాయి? మనం అన్నీ సరుకులన్నీ ఖాళీ అయిపోతాయి. మరలా ఏమవుతాం? మళ్ళీ తీసుకొచ్చి వాటిని ఏం చేస్తాం? నింపుకుంటాం. అలాగే దేవుని యొక్క ఆత్మతో కూడా మనం ఏమవుతుండాలి? నింపబడుతూ ఉండాలి. అంటే చాలా సమయము మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా చాలా సమయం లోకంలో గడుపుతాం. లోకంలో గడుపుతున్నప్పుడు మనం ఖాళీ అయిపోతూ ఉంటాం. మరలా దేవుని ఆత్మచేత ఏమవుతుండాలి? నింపబడుతూ ఉండాలి. అలాగ దేవుని ఆత్మచేత అందరూ నింపబడుతూ ఉంటే
ప్రభు పక్షమున అనేకులు చేర్చబడతారు. అందరూ దేవుని ఆత్మచేత ఏమవ్వాలి? నింపబడుతూ ఉండాలి. ఇప్పుడు దేవుని ఆత్మచేత అందరూ నింపబడాలి అంటే ఎప్పుడూ కూడా దేవుని ఆత్మకు విధేయులమై ఉండాలి. మరలా అపోస్తుల కార్యములు 5:32 చదువు. మేమును మేము ఇంకెవరు? ఎవరికి దేవుడు తన ఆత్మనిస్తాడట? దేవుడు తనకు, అది గుర్తుంచుకోవాలి. దేవుడు ఎవరికి తన ఆత్మనిస్తాడంటే దేవుడు తనకు, మనం ఎంతగా విధేయత చూపిస్తుంటామో అంతగా దేవుడు తన ఆత్మచేత నింపుతూ ఉంటాడు. దేవుడు తన ఆత్మచేత మనము నింపబడాలి అంటే మొదటి విషయం ఏంటంటే దేవునికి మనం ఏమవ్వాలి? విధేయులం అవ్వాలి. దేవునికి ఎంతగా విధేయత అవుతుంటామో అంతగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు తన ఆత్మతో నింపుతుంటాడు. దేవుని వాక్యానికి మనం ఎంత విధేయులం అవుతామో, దేవునికి మనం ఎంత విధేయులం అవుతామో దేవుడు తన ఆత్మతో మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. మరొక మాట పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:20. ఇక్కడ ఏమంటాడు పౌలు? యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు ఎలాగుంది? సమృద్ధి అనే మాట ఎందుకు వాడాడు? యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు ఎలాగుంది? సమృద్ధిగా ఉంది అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఉంది కనుక దేవుని యొక్క ఆత్మ పౌలు జీవితంలో చాలా సమృద్ధిగా తను కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పగలుగుతామా నాకు సమృద్ధిగా దేవుని ఆత్మ ఉందని? ఎందుకు చెప్పలేము? వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. అది ఆ అనుభవం అనుభవించట్లేదు కనుక మనం చెప్పలేము. నాకు చాలా సమృద్ధిగా డబ్బులు ఉన్నాయి అని చెప్పగలుగుతారా? మీ పర్సులో ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, మీరేం చెప్తారు? సమృద్ధిగా ఉన్నాయి, పంటలు సమృద్ధిగా పండాయి. పంట ఇప్పుడు సమృద్ధి అంటే చాలా సమృద్ధిగా ఉన్నది, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు దేవుని ఆత్మ నాకు సమృద్ధిగా ఉందని చెప్పగలమా అంటే చెప్పలేము. ఎందుకు చెప్పలేమంటే ఆ అనుభవం మనకు లేదు కనుక. దేవుని ఆత్మ సమృద్ధిగా మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉండేటువంటి అనుభవంలో ఒకటి, ఆయనకు విధేయులు అవడం ద్వారా దేవుడు తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. మనం ఎంతగా విధేయత చూపిస్తామో అంతగా దేవుడు తన ఆత్మను ఇస్తాడు. మరొక మాటను చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథం 1 బహుశా 18వ వచనం ఏమో చూడండి. కాదమ్మా, 1 వచనం పైన మీరు చూస్తే నా గద్దింపు వీరు తిరుగుడే అని ఉంటుంది. 20వ వచనం కానీ ఎక్కడైనా సామెతలు 1 18 కానీ 19 కానీ 23 చూడండి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఎప్పుడు దేవుడు తన ఆత్మనిస్తాడు? నా గద్దింపు విని తిరిగితే దేవుడు ఏమిస్తాడు? మీకు తెలుసా? మీలో ఎంతమందిని దేవుడు గద్దించాడు? దేవుడు నన్ను గద్దించాడు. మిమ్మల్ని గద్దించట్లేదంటే మీకు ఆత్మ లేదని అర్థం. చాలాసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు మనలను ఇది చెయ్యొద్దు, ఇలా మాట్లాడద్దు, ఇలా ఉండద్దు అని ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? దేవుడు మనం చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, ఇతరులు ప్రసంగిస్తున్నప్పుడు కానీ మనకు దేవుడు ఏం చేస్తాడు? మనలను ఆ గద్దింపు విని మనము దేవుని వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఉందా అలాగా? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీకు నా ఆత్మను మీ మీద కుమ్మరించదు. కుమ్మరించడం అంటే అర్థం ఏంటి? సమృద్ధి అన్నమాట. కుమ్మరించడం అంటే ఏంటి? సమృద్ధిగా. కుమ్మరించడం అంటే ఏమవుతుంది? సమృద్ధిగా. అలా
దిమ్మరించేయడం అనమాట. దాని అంతటితో ఇలా ముంచేస్తే ఏమంటారు? సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? మరి ఎంతమందికి అలా గద్దింపు అంటే మాకు గద్దింపు మాకు ఉండకూడదు. మనకేం ఉండకూడదు? దేవుని ఆత్మ సమృద్ధిగా కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? మరి గద్దింపు చాలామందికి ఏముండకూడదు? ఉండకూడదు అనుకుంటాం. ఎవరు మనల్ని ఏం చేయకూడదు? గద్దించకూడదు. ఇంకొక మాట చూపిస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. 141 కీర్తన 5వ వచనం చూడండి. నీతిమంతులు నీతిమంతులు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఎందుకు ఉపకారం? ఎందుకు? ఎవరన్నా మిమ్మల్ని కొడితే మీకు ఉపకారమా? మనకేమవుతుంది? ఎవరన్నా కొడితే కొట్టడం అలాగ ఉంచండి. ఏమని అంటేనే మనకేమవుతుంది? మనలో ఉన్నటువంటి పాములు ఏమవుతాయి? పొట్టలోంచి బయటకు వచ్చేస్తాయి కదా. మనల్ని ఎవరైనా తిడితే ఏమవుతుంది? మనలో ఉన్న పాములన్నీ వస్తాయా బయటికి? ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమున్నాయో తెలియాలంటే ఆ వ్యక్తిని కదిపితే తెలుస్తుంది. మంచిగా ఉంటే అంతా మంచిగానే అనిపిస్తుంది. ఎవరైనా తిట్టినా కొట్టినా ఏమవుతుంది? పాములు వచ్చేస్తాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఆ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఇందాక ఇదే వచనాన్ని తన కుమారుడు సొలొమోను ఏం రాశాడు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడు, నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను అన్నాడు. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక అంటాడు. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. కనుక దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో సమృద్ధిగా ఉండాలి అంటే దేవునికి విధేయత చూపించాలి. దేవునికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఆయన వాక్యానికి విధేయత చూపించాలి. అలాగే దేవుడు మనలను చాలాసార్లు గద్దిస్తాడు. ఎందుకంటే మనము గద్దించకపోతే చాలాసార్లు మనము సరిచేసుకోలేము, మనంతటా మనం సరిచేసుకోలేము. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడాలి. ప్రభువా, నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? గద్దిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నన్ను క్షమించు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేనేం చేయట్లేదు, వినడం లేదు, నన్ను క్షమించు ప్రభువా అని మన పశ్చాత్తాపడి మనం దేవుని వైపు తిరిగితేనట దేవుడు తన ఆత్మను ఏం చేస్తాడు? మన మీద కృమ్మరిస్తాడు. అలాగే నీతిమంతులు మనలను కొట్టినప్పుడు కూడా మనకేంటి? ఉపకారం. ఎందుకు ఉపకారం అంటే అది మనకేంటి? తైలాభిషేకము లాంటిది. నీతిమంతులు కొట్టుట వారికి తైలాభిషేకము. దావీదు అంటున్నాడు ఈ మాట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అంటున్నాడు. కనుక ఆత్మపూర్ణులమై మనం జీవిస్తే అనేకులు ప్రభు పక్షముగా ఏమవుతారు? చేర్చబడతారు. దీనికి వేరే రహస్యాలు ఏమీ లేవు. అనేకులు ప్రభు పక్షంలోనికి రావాలంటే మనుషులు ఏమవ్వాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉంటేనే ప్రభు పక్షముగా అనేకులు చేర్చబడతారు. బర్నబా ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు గనుక అనేకులు ప్రభు పక్షమున చేర్చబడిరి. కనుక మనము కూడా ఆత్మపూర్ణులమై ఉంటేనే ప్రభు పక్షముగా మనుషులు చేర్చబడతారు. ప్రభు పక్షముగా మనుషులను మనము కూడా చేర్చగలుగుతాం. ఆత్మ లేకపోతే ఎలాంటి ఆత్మ ఉండాలి? అది కూడా సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? విధేయులము కావాలి. మేమును దేవుడు తనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వారికి, విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన వారు అని చెప్తున్నాడు కదా. కనుక పరిశుద్ధాత్మకు మనం నింపబడాలంటే, పరిశుద్ధాత్మతో నింపబడాలంటే దేవునికి విధేయులమై ఉండాలి. ఓకేనా? ఆత్మపూర్ణులమై ఉండాలి. ఇది ఖచ్చితంగా అందరము కూడా ఆత్మపూర్ణులమై ఉంటేనే ప్రభుపక్షముగా ప్రజలు చేర్చబడతారు. కనుక ఈ మాటలు గుర్తుంచుకోండి. ఆత్మపూర్ణులమై ఉండాలంటే విధేయులం అవ్వాలి, దేవుని వాక్యానికి విధేయులమై ఉండాలి, దేవుడు గద్దించినప్పుడు లోబడాలి, నీతిమంతులు మనల్ని కొట్టినప్పుడు మనం ఏం చేయకూడదు? తోసివేయకూడదు. కనుక అవన్నీ కూడా మనకు అభిషేకముగా ఉంటాయి. మరలా ఎఫెసీ పత్రిక వచ్చేద్దాము. 1వ అధ్యాయము 19వ వచనం. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండడి. కనుక ఇది చాలా పెద్ద వచనంగా ఉంది. నేను ఒక్కొక్కటి చెప్తాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలట. ఒకరినొకడు ఏం చేసుకోవాలి? మనం పాడే పాటలు ఏమవుతుండాలి? ఇది ఎస్పెషలీ పాటల గురించి రాయబడింది. క్రైస్తవులు అందరూ కూడా ఏమవ్వాలి? పాటలు పాడాలి. ఆ పాటల గురించి ఏం చెప్తున్నాడంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోవాలి. హెచ్చరించడం అంటే ఇక్కడ చాలాసార్లు హెచ్చరించడం అంటే మనకేమొస్తుంది? హెచ్చరించడం అంటే ఏంటి? మీకు హెచ్చరించడం అంటే ఇలా కనిపిస్తుంది చెయ్య. అది ఒకటే కాదు, ప్రోత్సహించుకోవాలి అని అంటారు. ఆ పాటలు ఏమవ్వాలంట? ఒకరినొకరు ప్రోత్సహించినట్లుగా ఉండాలి. ఒకరినొకరిని ప్రోత్సహించుకునేటట్లుగా ఉండాలి. సంగీతము, కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు. ఈ మూడు చర్చిలో ఎందుకు జరుగుతాయి అంటే, కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు ఎందుకు జరుగుతాయంటే, ఒకరిని ఒకరు ఏం చేసుకోవడానికి? ప్రోత్సాహపరచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి జరుగుతాయి. కనుక మనం చాలాసార్లు పాటలు మిస్ అయిపోతారు. ఈ చర్చిలో ఎక్కువ ఫలించలేకపోవడం గల కారణం, ఎక్కువ మంది ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయాక వస్తారు. కొంతమంది ఆరాధన అయిపోయి కూడా వస్తారు. ఇప్పుడు చర్చిలో చెప్పడానికి ఏంటి బాధ అనుకున్నారు? ఇప్పుడు వాళ్ళు అప్పుడే వస్తారు, ఆరాధన అయిపోయి వచ్చారన్నాం అనుకోండి, వాళ్ళు మొక్కలు ఎలాగైతే అందరూ వాళ్ళ వైపే చూస్తారు, వాళ్ళు ఫీల్ అయిపోతారు. కనుక ఓన్లీ ఎలాగైనా వస్తున్నారులే బాబు అనుకొని ఏం చేయాల్సి వస్తుంది? అదేనే మానేస్తారేమో అని చెప్పి ఏం చేయాల్సి వస్తుంది? ఏమీ అంటలేదు. కానీ వాళ్ళకి అది ఏమీ కూడా ఏమవుదు, ఉపయోగం ఉండదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, కీర్తనలు, సంగీతము, పాటలు చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితానికి ఇవి చాలా అవసరం. మనం ఏమనుకుంటాం అంటే, వాక్యం ఒకటి చాలనుకుంటాం, మెసేజ్ ఒకటి చాలనుకుంటాం. మెసేజ్ ముందు ఏముండాలి? కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు ఉంటే అప్పుడు మన హృదయాలు ఏమవుతాయి? సిద్ధపడతాయి. మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు అంటున్నాడు. మన హృదయాలు ఏమవుతాయి? దేని కొరకు సిద్ధపడతాయి? వాక్యము కొరకు సిద్ధపడతాయి కదా. వాక్యము కొరకు సిద్ధపాటు లేకుండానే మనం చాలాసార్లు వాక్యం వింటారు. కనుక ఏమవుతుంది? వాక్యం మెట్లు దిగుతుండగానే ఎవరు తీసుకెళ్ళిపోతారు వాక్యం? బైబిల్లో క్లియర్గా ఉంది, విత్తువాడు విత్తనం విత్తుచుండెను, కొన్ని త్రోవ పక్కన పడెను. దాని అర్థం ఏంటంటే, వాక్యం విత్తబడింది, కానీ సాతానుడు వచ్చి వానిలో విత్తబడిన వాక్యాన్ని ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు అని ఉంటుంది. కనుక వాక్యము కొరకు హృదయాలను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దానికి కీర్తనలు అవసరము, సంగీతం అవసరము, ఇంకా ఏంటి? ఆత్మ సంబంధమైన పాటలు అవసరం. కనుక ఇక్కడ టైంపాస్గా పాటలు పాడలేదు. మీరు రాలేని వరకు మీరు చెప్పాలి. మీరు ఇక్కడ విని ఏం చేస్తారనుకున్నారు? మాకు భలే తెలిసిపోయిందని కాదు. మీరు రాలేని వాళ్ళకి ఏం చేయాలి? మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు అందరూ రావాలని లేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పచ్చు. ఎంతమంది చెప్పచ్చు? మీరు అట్లీస్ట్ ఇప్పుడు మీతో రాలేని వాళ్ళకి చెప్పచ్చు. మీ ఇంట్లో ఉండి మీ దేవుని సన్నిధికి రాలేని వాళ్ళకి ఏం చేయొచ్చు? వాక్యము చెప్పచ్చు. కనుక ఈ సిద్ధపాటు లేకుండా మనం దేవుని సన్నిధిలోకి రావడం బట్టి ఆ వాక్యం వారిలో ఏమవుదు? ఫలించదు. ఎంతకాలం వచ్చినా ఏమవుదు? ఎందుకు? బయటికి వెళ్ళగానే సాతాను తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఎక్కడ విత్తబట్టలేదంటే హృదయాల్లోనికి అది వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తుంది అంటే మనస్సులోనికి వెళ్తుంది. మనస్సు అనేది ఏంటంటే తెరవబడినటువంటి గ్రౌండ్ అనమాట. అది తెరవబడి ఉంటుంది అది. కనుక సాతానుడు అక్కడికి వచ్చి తన ఆలోచనలు పెడతాడు, దేవుడు కూడా తన ఆలోచనలు పెడతాడు. కనుక ఎవరైనా దాంట్లో మనుషులు కూడా దాని ఆలోచనలు పెడతారు. హృదయంలోనికి ఏది వెళ్తుంది అంటే, మనం దేనిని స్వీకరిస్తామో అదే వెళ్తుంది. ప్రభు వాక్యం హృదయంలోనికి వెళ్ళాలంటే కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. ఇందులో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లోనికి వాక్యం వెళ్తుంది, వాక్యం వాళ్ళ ఫలిస్తుంది. ఇది లేకుండా వచ్చిన తర్వాత ఎంత పెద్ద సేవకుడు చెప్పినా హృదయాలు ఏమవలేదు. మీకు తెలుసా మన హృదయాలు ఎలాంటివంటే అవి ఆలు చెప్పలు లాంటివి. ఆలు చెప్పలు అంటే చాలామంది తెలుసా? ఏమవుతుంది?
అది ఇలాగా తెరవబడినప్పుడు అందులో పడినటువంటి ఆ ఆ చుక్క అదేమవుతుంది, ముత్యముగా మారుతుంది. దేవుని వాక్యం ముత్యముగా మనలో మారాలంటే హృదయం ఏమవ్వాలి, తెరవబడాలి. తెరవబడకుండా ఇలా మూసుకొని ఉంటే ఎంత చెప్పినా విన్నట్టుగానే ఉంటారు, బాగుంది అంటారు, చాలా బాగుందండి పాస్టర్ గారు అంటారు, కానీ ఏమవుదు, పని ఏమీ జరగదు. మరలా వచ్చే వారం కూడా బాగుంది పాస్టర్ గారు అంటారు, కానీ ఏమీ పని, ముత్యాలుగా జీవితాలు మాత్రం మారవు. ఎందుకు మారవు అంటే వారి హృదయాలు ఏమవ్వలేదు, తెరవబడలేదు. బైబిల్ మీకు ఇది అర్థం అవ్వాలంటే, ప్రభువు లూదియా హృదయము తెరిచెను గనుక ఆమె ప్రభువు యొక్క మాటలు ఎందు ఏమైందట, లక్ష్యం ఉంచెను. దేవుడు హృదయం తెరిచినప్పుడు మాత్రమే, తెరవబడిన హృదయం మాత్రమే దేవుని యొక్క మాటల మీద ఏమవుతుంది, లక్ష్యం ఉంచుతారు. కనుక ఆ హృదయము తెరవబడాలి. తెరవబడడానికి ఏంటంటే కావాలి, కీర్తనలు, సంగీతము, ఆత్మ సంబంధమైన పాటలు అవసరం. ఇవి ఉంటేనే హృదయాలు ఏమవుతాయి, తెరవబడతాయి. కనుక ఎప్పుడు కూడా పాటలు ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఇది మీరు రాలేని వాళ్ళకి మీరు చెప్పచ్చు, అంటే మీ ఇంట్లో వాళ్ళకి అది పక్క వాళ్ళకి కూడా చెప్పచ్చు. మీరు అది హృదయం తెరవబడకుండా వాక్యం ఏమవ్వదు, వెళ్తే హృదయంలోనికి వెళ్ళదు. ఒకవేళ విన్నా అది వ్యర్థమైపోతుంది. ఓకేనా? మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సమస్తమును గూర్చి దేవునికి ఏం చేయాలట, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. సమస్తమును గురించి ఏం చేయమంటున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం క్రైస్తవ జీవితంలో గ్రాటిట్యూడ్ హార్ట్ అనేది చాలా అవసరం. మన జీవితంలో అన్నిటిని బట్టి దేవుని స్తుతించలేము. ఒకసారి మన ఆర్థిక పరిస్థితులను బట్టి అంత బాగోకపోవచ్చు, అందరి ఆర్థిక పరిస్థితులు సమృద్ధిగా ఉండకపోవచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉండకపోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సమస్తమును గూర్చి ఏం చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఏం చేయమంటున్నాడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. అంటే మనము ఏ స్థితి అయినా సరే, ప్రభా నాకు ఈ స్థితి ఇచ్చావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పి దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మనకున్న స్థితిని బట్టి దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. మనకున్నటువంటి నివాసములు బట్టి, మనకున్నటువంటి ఆహారమును బట్టి, మనకున్నటువంటి ప్రతి విధమైన వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, మనకు అనుగ్రహించిన ప్రతి ఫెసిలిటీని బట్టి దేవుని ఏం చేయాలి, దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలి, దేవునికి. మీకు ఇంకో మంచి మాట చూపిస్తాను చూడండి, కొలస్సీ పత్రిక 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అన్నిటి గురించి దేవునికి ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మళ్ళీ అలాగే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని, ప్రతి విషయమునందు దేవునికి ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఏంటి, ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలి. పౌలు అంటున్నాడు, ప్రతి విషయంలో కూడా సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మనం ఇది అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయంలో మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెల్లిస్తామో మనకేముండదు తెలుసా, మర్మరింగ్ స్పిరిట్ ఉండదు, గొనుగుడు సొనుగుడు అనేటువంటి కంప్లైంట్స్ ఉండవు. మీరు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో మీ అట్మాస్ఫియర్ కూడా మారిపోద్ది. మన ఇల్లు వాతావరణం మారిపోద్ది, మన మనసు వాతావరణం మారిపోద్ది.
ప్రశాంతత మనకు వస్తుంది, సమాధానం మనకు వస్తుంది, సమాధానము వస్తుంది. ప్రతి విషయంలో కూడా మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇంట్లో మారరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనం ఎంత ప్రార్థన చేసినా మారరు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఇంకా నీరసమైపోతాం. తెలుసా మీకు? కొంతమంది కోసం ప్రార్థన చేస్తే మనం నీరసమైపోతాం. మా అమ్మగారు చెప్తుంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేసి నాకు నీరసం అయిపోయింది అంటుంటారు. ఇది నిజమే, అది వచ్చిన కాదు. కొంతమంది కోసం ప్రార్థన చేస్తే మనకేమవుతుంది? నీరసం వచ్చేది. అంటే వాళ్ళు మార్పు లేని జీవితం, లేకపోతే వారి మీద ఉన్నటువంటి చీకటి శక్తులను బట్టి మనకేం కలుగుతుంది? మీకు విషయం తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మీకు వాళ్ళకి నీరసం, వాళ్ళకి రాదు నీరసం, మనకి ఇంకా బలం వచ్చేస్తుంది. వారిని బట్టి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే నీరసం రాదు. హల్లెలూయా. ఏమొస్తుంది? మీ విషయంలో యేసుక్రీస్తునందు ఇలాగు చేయుట దేవుని చిత్తము. ప్రతి విషయంలో మీరు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక వ్యక్తిని బట్టి మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఆ వ్యక్తిని బట్టి మనం చెల్లించలేము. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి, మార్పు లేని స్థితిని బట్టి, కఠినత్వాన్ని బట్టి మనం ఏం చేయలేము. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి విషయంలో అంటున్నాడు, సమస్తమును గూర్చి అన్నాడు. దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు. ఇలా చేస్తుంటే మనకు గొప్ప బలం వస్తుంది. హల్లెలూయా. గొప్ప సమాధానం వస్తుంది. పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మనము దాంట్లో కృంగిపోం. ఎందుకు? మనకేముంది? ఏసన్ గారు ఒక పాట పాడారు, ఏంటో తెలుసా? కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యముకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము. ఆనందయాత్ర ఇది ఇదే ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో. కృతజ్ఞత లేకపోతే ఎలాగుంటుంది తెలుసా యాత్ర? ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెంతకాలం భరించాలి ప్రభువా, లేకపోతే ఇంకెంతకాలం నేను బతకాలి ప్రభువా, ఇంకెంతకాలం నాకు ఈ సమస్య ప్రభువా, ఇంకెంతకాలం నాకు ఈ నొప్పి ప్రభువా, ఇంకెంతకాలం నాకు ఈ ఇబ్బంది ప్రభువా. యాత్ర అవ్వదు. ఏమవుతుంది? అడుగులు పడవు. కృతజ్ఞత ఉన్నప్పుడు ఏమవుతుంది? అడుగులు ముందుకు వెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక కృతజ్ఞత లేని వారు ఆగిపోతారు, కృతజ్ఞత లేని వారు పడిపోతారు, కూలిపోతారు. దేవుని బిడలైన వారు ఏం చేయాలంటే అన్ని విషయములలో కృతజ్ఞత చెల్లించుట. మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తం. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము. కనుక మనము ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు మనకు ఏమవుదు? పని జరగదు. ప్రార్థించేటువంటి ఓపిక కూడా మనకేమవుద్ది? నేను కొంతమంది గురించి చెప్పినప్పుడు విన్నాను, ఇక ప్రార్థించే ఓపిక నాకు లేదు. మీకు అయిపోయింది కదా, ఇప్పుడు స్తుతించండి. దేవునికి ఏం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. బైబిల్ చెప్తుంది మనుష్యులు అందరూ. ఇంకెక్కడైనా ఉందా బైబిల్ అలాంటి మాట? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము. ఇవాళ ఏంటి అసలు దాటలేదు, నేను ముందుకు వెళ్ళలేదు. మొదటి 2 వచనాలు చదవండి. తీసారు? అందరు తీయండి ఒకసారి, అందరు తీసాక చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు. 1వ వచనం, 2వ వచనం. మనము సంపూర్ణ భక్తియు. అందరు తీసారా? తీసారా? మీరు తీసారా? సిస్టర్ గారు తీసారా? మీరు మణి గారు తీయండి. ఇది చాలా మంచిది అన్నమాట. ఇది అందరూ తీయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2 వచనాలు. 190 పేజీలో ఉంటుంది. చదవము. మనము సంపూర్ణ భక్తియు
మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్య జాగ్రత్త అండి, అన్నిటికంటే ఆ, ఆ, రాజుల కొరకు ఆ, ఆ, విజ్ఞాపన, ప్రార్థన, యాచన. మనం ఇది చెయ్యం, ఈ మూడు చేస్తాం. అందుకు మనకు వర్కౌట్ అవ్వదు, నీరసమైపోతాం మనం. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, యాచనలు చేస్తాం. ఇంకోటి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పలేదు అనుకోండి, వర్కౌట్ అవ్వదు, మనకేమవుద్ది? నీరసమైపోతాం. ఎందుకు నీరసమైపోతాం అంటే మనకు రిజల్ట్ కనిపించదు కనుక. మనం ఒకరోజు చేసాం ప్రార్థన, 2 రోజులు చేసాం, నెల రోజులు చేసాం, సంవత్సరం చేసాం, రిజల్ట్ కనబడిపోయి మనకేమవుతుంది? ఇంకా ప్రార్థన పట్ల కూడా మనకేమవుతుంది? చేయబుద్ధి అవ్వదు, వీళ్ళు మారలండి అనిపించేస్తుంది. ఇప్పుడు అందుకే దేవుడు ఏం యాడ్ చేయమన్నాడు? మనుషులందరి కొరకు. ఇప్పుడు మనుషులందరి కొరకు అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి? నీ ముఖం నాకు చూపించుకున్న వాళ్ళు కూడా వస్తారు. నీ ముఖం చూస్తే నాకేమవుతుంది? కోపం వచ్చేస్తుంది, నాకు ఒళ్ళు మండిపోతుంది ముఖం చూస్తే అన్నోళ్ళు కూడా మనుషులు అందరూ. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ గురించి ఏం చేయాలి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలతో ఆగిపోకుండా 4వది ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఇప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చేస్తామో అట్మాస్ఫియర్ అక్కడ మారిపోద్ది. దేవుని ఆత్మ పనిచేస్తుంది అక్కడ. అందుకే చెప్తున్నాను, దేవుని ఆత్మ పనిచేయకపోతే ఎవ్వడు కూడా ఒప్పింప చేయబడడు. పరిశుద్ధాత్మ మాత్రమే ఒకరిని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. మనం ఎంత చెప్తున్నా ఇంకా ఏమవుతారు? ఇంకా రాళ్ళలాగా అయిపోతారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వారిని ఏం చేస్తాడు? ఒప్పింపచేస్తాడు. అంతరంగంలో పని చేస్తాడు. బయట నుంచి పని చేస్తాడు, అంతరంగంలో కూడా పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే వారి గురించి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకో మాట చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయము 1 తిమోతి పత్రికలో 4:4 చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పుచ్చుకున్న ఎడల ఏదియో అంటే ప్రతీది కూడా మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. తర్వాత ఏలయనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలనను. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యమునకు లోబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అది పవిత్రపరచబడతాది అంటున్నాడు. మనం అందరి గురించి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో దేవుడు వాళ్ళని పవిత్రపరుస్తాడు. మీకు ఇది అర్థమైందా? దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? దేవుని వాక్యం వలనను, ప్రార్థన వలన అదేమవుతుంది? పవిత్రపరచబడుతుంది. మనము ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో వ్యక్తులైనా వస్తువులైనా ఏమవుతాయి? పవిత్రపరచబడతాయి. కనుక మనం ప్రతి విషయముల గురించి అందుకే ఏం చేయమంటున్నాడు? సమస్తముల గురించి దేవునికి ఏం చేయమంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ వారందరి గురించి ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇదేంటి? మంచిది. ఎప్పుడు మంచిది? ఈ 4 జరిగితేనే మంచిది. మేము అందులో 3 చేస్తామండి, 2 చేస్తామండి అంటే ఏమవుదు? అది మంచిది కాదు. మీరు ఈ 4 చేస్తే అది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. కనుక మనం ఈ 4 కూడా చేయాలి. అది మన దేవుని దృష్టికి మంచిది. కనుక ప్రతి మనిషి గురించి కూడా ఒక్క నిమిషం అలాగ ఆగి ప్రార్థన చేద్దాం. మనం వింటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చేవారం మరలా వస్తాం, మరలా వచ్చేవారం మరలా వస్తాం. ఒక్క నిమిషం మనం అందరం కూడా నోరు విప్పి ప్రార్థన చేద్దాము, విజ్ఞాపనం చేద్దాము, ఇంకేంటి యాచన చేద్దాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం ఇప్పుడు వరకు జరగలేని వాటి గురించి ప్రార్థన చేస్తుంటాం. ప్రభా ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. ప్రార్థన చేస్తూ నీరసమైపోయి ఇక ప్రార్థన చేయలేని పరిస్థితికి వస్తాం.
కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి 4వ విషయం కూడా చేద్దాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ఇంకా మనకి 9 అవడానికి 6 నిమిషాలు ఉంది. ఈ 6 నిమిషాలు అందరూ వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. అనేక విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాము, ఇంకా వాటి గురించి జవాబు రాలేదు. అనేక వ్యక్తులు మారలేదు. మన ప్రాంతం కోసం ప్రార్థన చేస్తాము, ఈ ప్రాంతం మారలేదు. మన పట్టణం కోసం ప్రార్థన చేస్తాము, ఈ పట్టణం మారలేదు. కానీ అక్కడితో మనం ఆగిపోవద్దు. ప్రభా, మరలా విజ్ఞాపనం చేస్తున్నాం. ప్రభా, ఎవరి మట్టుకు వారే చేసుకుందాము. నా మట్టుకు నేను చేస్తాను, మీ మట్టుకు మీరు చేసుకోండి.